కథ ప్రేమంలో నమ్మకం. రాజ్ మరియు నిధి ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. వయస్సులో మార్పులు వచ్చినప్పుడు వారి స్నేహం ప్రాణంగా మారింది. రాజ్ను నిధి చాలా ఇష్టపడుతుంది, కాని ఆమె తన మనసును చెప్పడానికి ధైర్యం చెయ్యలేదు. అంతేకాక రాజ్ కూడా నిధి విషయానికే కన్నేయడానికి సంకోచం చెంది ఉంటాడు. ఒకరోజు నిధి ఒక స్నేహితుల పిచ్చి పార్టీకి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా రాజ్ సమావేశమయ్యాడు. స్నేహితుల మధ్య చనువుగా ఉన్న వారికి ఆయన తన భావాలని పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. నిధి, నాకు నీపై ప్రేమ ఉంది అని రాజ్ ఘోషించాడు. అస్సలు నుభవించని విధంగా నిధి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతుంది. కాని వెంటనే ఆమె కూడా తన ప్రేమను తెలపాలనే నిర్ణయించుకుంది. నీకు తెలియదా రాజ్, నేను కూడా నీపై ప్రేమతో ఉండి ఉన్నాను అని నిధి చెప్పింది. అంతలో వారి మధ్య పంచైతలేదు. వారి ప్రేమను బలంగా మార్చడానికి ఇద్దరూ సమస్యలను ఒకటిగా ఎదుర్కోవాలని అనుకుంటారు. చిన్న చిన్న దూరాలను జయించడానికి అనేక అడ్డంకులు ఎదుర్కొన్నారు. అయితే ప్రేమకు దూరం కుదరదు. ప్రేమలో నమ్మకమంటే అది అతి ముఖ్యమంటూ వారు ప్రపంచానికి చాటుకున్నారు. చివరగా రాజ్ మరియు నిధి తలెత్తిన అందమైన ప్రేమ సంబంధం వారి జీవితాన్ని మారుస్తూ వారికి శ్రేయస్సును తెచ్చింది. వారు ఇలాగే పోళ్లివరకు ప్రేమతో కలిసి ఉండాలని సంకల్పించారు. ఈ కథలో ప్రేమకు ఉన్న శక్తిని, నమ్మకాన్ని, స్నేహాన్ని మరియు అఘాతాలను చాటిస్తున్నాము. ప్రేమ అంటే కొంతకాలం ఎదురుచూసే విషయానికి. పైన ఇచ్చిన కథ ఆధారంగా ప్రేమలోని సత్యాన్ని అనుభవించవచ్చు.